భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన రైతు వద్ద నుండి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ గాలానికి చిక్కింది ట్రాన్స్కో అవినీతి చేప. వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన రైతు వద్ద ₹1,00,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణానికి చెందిన కొనకళ్ళ ఆదిత్య అనే రైతు అదే మండలంలోని మద్దికొండ గ్రామంలో తన 5 ఎకరాల వ్యవసాయ భూమిలో విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు అశ్వారావుపేట సబ్స్టేషన్లో ఏఈగా విధులు నిర్వహిస్తున్న శరత్ కుమార్ని కలువగా ₹1,00,000 లంచం డిమాండ్ చేశారు. ₹1,00,000 తాను ఇవ్వలేనని, అధికారికంగా చెల్లించవలసిన నగదు చెల్లిస్తానని, తనకు విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని రైతు కోరారు. దానికి ట్రాన్స్కో ఏఈ శరత్ కుమార్ ససేమిరా అనడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతు ఆదిత్య అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. రైతు వద్ద నుండి ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు ఏఈ శరత్ కుమార్ను చాకచక్యంగా పట్టుకున్నారు. రైతు ఆదిత్య ₹1,00,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అశ్వారావుపేట పట్టణంలోని సబ్స్టేషన్లో ఏఈ ఆఫీసులో రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు తమను సంప్రదించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. లంచం తీసుకోవడంతో పాటు లంచం ఇవ్వడం కూడా నేరమేనని, ఏసీబీ శాఖ పనిచేస్తుందని, ఎవరూ లంచం డిమాండ్ చేసినా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అమౌంట్ వాళ్ళు ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆ కంప్లైనెంట్కి ఆ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన వెంటనే మా ఏసీబీ అధికారులను సంప్రదించారు. సంప్రదించిన తర్వాత మేము మా టీం అందరూ వచ్చి దాన్ని ఎక్సైజ్ చేసి ఈరోజు ఏఈ గారు ధారావతి శరత్ ఏఈ ఆపరేషన్స్ అశ్వారావుపేట మండలం ఈరోజు ఆయన అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా డిమాండ్ చేసిన అమౌంట్ ఆయన ఏదైతే ₹1,00,000 డిమాండ్ చేశాడో ఆ అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మేము మా సిబ్బంది అంతా ఈరోజు ఈవినింగ్ జరిగింది. అది మీడియేటర్ సమక్షంలోనే అమౌంట్ సీజ్ చేసుకున్నాం. మన పేపర్ బోర్డు ఉంది కదా, లోకల్ పేపర్ బోర్డు దగ్గర శ్రీ తులసి అది మనం పింక్ కలర్ కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అది కూడా ఆల్రెడీ పింక్ టర్న్ అయింది. అది మాకు సైంటిఫిక్గా చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత జరిగిన కార్యక్రమం అంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలని ఆ విధంగా రికార్డింగ్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేశాము. అందరికీ మరొకసారి మా ఏసీబీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగితే వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు చేయాల్సిన పనికి ఎవరైనా మిమ్మల్ని కనుక లంచం డిమాండ్ చేస్తే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064. ఈ నెంబరు 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం మీరు ఈవెన్ ఆడ్ అవర్స్ అయినా కూడా మేము ఫోన్ అటెండ్ అవుతాం. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆ అధికారి వివరాలు ఇస్తే మేము నెక్స్ట్ మీకు రెస్క్యూకి వస్తాం. మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ చట్టబద్ధంగా మీకు జరగాల్సిన పని జరిగేది చేస్తుంది. మిమ్మల్ని ఎవరైతే లంచం అడిగారో అధికారి మీద కూడా మేము ఖచ్చితంగా మీరు లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు చూశారు. ఖచ్చితంగా మేము మళ్ళీ యాక్షన్లోకి దిగుతాం. అటువంటి అధికారులు ఏమంటే మేము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాం. ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మా నంబరు టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఎవరు కూడా దయచేసి లంచం ఇవ్వకండి. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు, మిగతాది మా పని మేము చేసుకుంటూ పోతాం. ఏసీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. మీకు ఎటువంటి చిన్న ఏ అధికారి చిన్న మిమ్మల్ని అట్లా అంటే కూడా అది అమౌంట్ ఇంతని లేదు. అదే 100 అడుగుతారా, 1000 అడుగుతారా, ఇంకా ఎక్కువైనా అడిగినా ఎంతైనా అడగచ్చు. లంచం అనేది ఇవ్వడం అనేది నేరం. మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని అప్రోచ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే అతను ఏం చేశారంటే బ్రైవ్ అమౌంట్ తీసుకోవడానికి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు కదా. అయితే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు అతను. అక్కడైతే ఎవరు ఉండరు కదా, ఇక్కడ ఆఫీస్లో అయితే వాళ్ళు ఉంటారని అక్కడ సడన్గా ప్లాన్ మార్చాడు. అతను యాక్చువల్ ప్లాన్ వేరే చోట తీసుకొని ఉండింది. అక్కడైతే ఏసీబీ వాళ్ళు ఎవరు అంత అతను అనుమానాలు అతనికి ఉండొచ్చు. అక్కడికి రమ్మంటే మేము ఆల్రెడీ ట్రాప్లో ఉన్నాం కాబట్టి మేము కంప్లైంట్ని మేము ఫాలో అయ్యాం. అతను తీసుకొని రెడ్ హ్యాండ్గా అతని చేతిలో ఉన్నప్పుడు మా మీడియేటర్స్ కూడా మాతో పాటు ఉన్నారు. మీడియేటర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షం డైరెక్ట్గా మీడియేటర్ అడిగారా సార్? ఎవరు